ఆ టైంలో నాన్నగారు నాన్నగారి ద్వారా వచ్చిన ఒక మంచి గుణమే అనుకుంటున్నా అది. ఎవరిని కూడా మేము వెళ్ళి చేయి చాచి దేహి అని అడిగింది లేదు. ఎప్పుడు ఎప్పుడూ లేదు. అలాగే కాదు, మీకు అంత గుడ్ విల్ గిరిబాబు గారికి ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన గుడ్ విల్, సూపర్ హిట్లు తీశారు. ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి, ప్రతి బ్యానరు డబ్బులకు ఇబ్బందులు పడ్డాయి. ఇండస్ట్రీలో ఫ్లాప్ తీయని బ్యానర్ ఏముంది కదా. బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు ఆ రోజున కృష్ణ గారు కానీ, సోహన్ బాబు గారు కానీ, ఆ రోజున్న హీరోలు కృష్ణరాజు గారు కానీ, వాళ్ళని ఎవరితోని సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికన్నా ప్రయత్నం జరగలేదండి? ఆ తత్వం లేదు నాన్నగారికి. అసలు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరండి, నాన్నగారు అడిగితే చేస్తారు. అదే అడుగుతున్నాను. డెఫినెట్గా చేస్తారు. అసలు అడిగేవారు కాదు నాన్నగారు. అడగలేదు. ఎవరిని అడగలేదు. మరి ఎలా కోలుకుందాం అనుకున్నారు? అంతే. అంటే ఫుడ్ లేకుండా అయితే ఏం లేదు. నాన్నగారు సంపాదించి 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది పోయింది. అదే సరే, నెక్స్ట్ మేమేం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి. పిల్లలుగా మీకు అర్థం కాని పరిస్థితి. అంటే నాన్నగారు ఏంటంటే టోటల్గా చెప్తుండారు అనమాట. ఏదైనా చిన్నది ఏదైనా ప్లాన్ చేద్దాం, చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేద్దాం, కొంచెం ఆగండి, కొంచెం తట్టుకొని మనం మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దాం, ఇలా హోప్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో ఆ హోప్లో ఉంటున్న టైంలోనే నాకు మన వంశీ గారు, పెద్ద వంశీ గారు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. బాపు గారు, రమణ గారు, సరే ఆయన అంటే వాళ్ళంతే ఎవరికి ఇష్టం ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారండి ఆ టైంలో, వంశీ గారు. ఆ టైంలో ఆయనతో పాటు సరదాగా తిరుగుతుండేవాడు అనమాట. ఆయన ఆర్ట్ అన్నా, ఆయన థాట్స్ అన్నా నాకు చాలా ఇష్టం. బాపు, రమణ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు వంశీ గారు ఒకసారి. నా అదృష్టం కొద్దీ మహానుభావులతో ఇద్దరితోటి 1 గంటన్నర 2 గంటలు స్పెండ్ చేయడం కూడా జరిగింది నాకు. మెడ్రాస్లో ఉండేటప్పుడు, బెస్తనగర్లో ఉండేటప్పుడు. సో అట్లా తిరుగుతున్న టైంలో నువ్వు టీవీ సిరీస్ అయినా చేయొచ్చు కదా అనేవారు. దానికి ముందు ఆది గురువు ఎవరంటే దివంగతులు, కీర్తిశేషులు, మా గురువు గారు, ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాను అనమాట, సత్యారెడ్డి గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన మెయిన్ అండి. నేను నటుడవడానికి మెయిన్ కారణం ఆయన సత్యారెడ్డి గారు. మామూలుగానే ఊరికి సరదాగా అంటుండేవాళ్ళం. 1990లో మా సినిమా చేసేటప్పుడే నేను డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ చేస్తుండేవాడిని. నా డబ్బింగ్ సినిమా కూడా ఆయన కొన్నారు. ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని, సరదా కూర్చుంటుండేవాడిని. సోకాల్డ్ ఇప్పుడు మన ఆర్టిస్ట్ జాకీ ఉన్నాడు కదా, సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తానే ఉన్నాడు. టీవీ సీరియల్లో బాగా ఫేమస్. మన హరిత హస్బెండ్ జాకీ, నేను, శ్రీమాన్ అని మన ప్రకాష్ రెడ్డి గారి ప్రొడ్యూసర్, ప్రకాష్ రెడ్డి గారి కొడుకు, కేఎస్ రెడ్డి తమ్ముడు కొడుకు అనమాట. అవునవును, ఆయన ఆకురాడు. తర్వాత నర్రా శ్రీనివాస్ అని రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు కదా, నర్రా శ్రీనివాస్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా సినిమాలు చేశాడు, చంద్రబాబు గారి సినిమాలు చాలా సినిమాలు చేశాడు, అందరూ తెలుసు ఆయన. అతను ఫ్యూజీ నాగరాజ్ అనే ఒక హీరో, అతను కొసరాజు రాజేంద్ర అని చనిపోయాడు. ఆయన ప్రొడ్యూసర్. యాక్చువల్గా సామ్రాజ్యం అనే ఒక సినిమా చేశాడు అప్పట్లో, మమ్మూటి హీరో. మేమందరం హీరోస్, 2 కొత్త హీరోయిన్స్, 6 హీరోస్, 2 కొత్త. నేను చేయనన్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు, బలేవాడు అన్నా. అసలు నాకు ఇంట్రెస్టే లేదు, నాకెందుకు వచ్చింది అని. చాలా దూరం ఉన్నా నేను ఆర్టిస్ట్, దీనికి నా ఊహల్లో కూడా లేదని చెప్పా. లేదు రోయ్, నువ్వు డెఫినెట్గా చేయాలి, నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నాడు. ఏమో తెలియదండి, అసలు నేను పట్టించుకుని కూడా లేదు. ఒకరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సగం ఆ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి పొద్దున్న నిద్ర లేపి ఇలా చూపించాడు మేనేజరు. దానిలో తలకాయ నాది ఉంది. నాకు ఎదిరిపోయాను. ఇలా చూసి ఏంటయ్యా ఇది అన్నాడు. అన్న తీసుకొని రమ్మంటాడు. నేను ఏంటయ్యా తీసుకొచ్చేది, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను, ఎందుకే సార్ ఇలా నా నక్కకుండా అన్నాను. నాకు తెలియదు, బండి పంపించారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాను. అన్న ఏంటన్నా ఇది, ఏం లేదా, నువ్వు చేస్తావు, నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు, నువ్వు చెయ్యాలి అంతే, నా కోసం చేయరా అని.
అసలు అట్లా ఉండేది అనమాట. ఆయన నాకు షాక్ అయ్యాను నేను, అసలు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు ఈయన నా గురించి అని. నేను ప్రొడక్షన్ చూసేవాడిని కదా, నేను చేయనంటే చేయను అనేవాడిని. సినిమా షూటింగ్ హైదరాబాద్ రా, ఓ పని చేయరా, నాకు కొంచెం ప్రొడక్షన్ చూసి పెట్టరా అన్నాడు. ప్రొడక్షన్ చూసి కావాలంటే చూసి పెడతాను, యాక్టింగ్ మాత్రం చేయను అన్నాను. సరే ఓకే అని అన్నాడు. హైదరాబాద్ వచ్చే ముందు మధ్యలో పిలుస్తాను రా, అలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళాడు వాడు. అన్న వదలవా నన్ను అనేవాడిని. అరే చేయరా. ఆయనకి ఏం అవసరం అండి నన్ను అలా చేయడం? నిజంగా అలా అనిపించింది. ఏం అవసరం ఈయనకి నన్ను అంత బతిమలాడాల్సిన అవసరం ఏంటి? సరే నన్ను చేస్తాను అన్న, ఓకే అన్నా. నాకు తెలియదండి, ఎలా చేశాను కూడా తెలియదు, నాకు గుర్తులేదు. నాకు మధ్యలో పిలిచేవాళ్ళు, ఆ ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు మేకప్ వేసేవాళ్ళు, డ్రెస్ వేసుకునేవాడిని, వెళ్ళేవాడిని, చెప్పమని డైలాగ్ చెప్పేసేవాడిని, వచ్చేసేవాడిని. ఇన్వాల్వ్మెంట్ లేదు, తెలియదు నాకు. తీరా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూస్తే నేను చేసిన దానికి కూడా బాగా నవ్వారంట థియేటర్లు జనాలు. ఓకే. తర్వాత ప్రివ్యూ చేసిన తర్వాత మా నాన్నగారు, సత్యనారాయణ గారు, అందరు ఫ్రెండ్స్ కదా, గుమ్మడి గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ మావాడు యాక్ట్ చేశాడే చూడండి అని చెప్పి, నాన్నగారు కూడా పెద్ద నమ్మకం లేదు నా మీద. వెళ్ళి ప్రొజెక్షన్ చూస్తే పర్లేదయ్యా, బాగా చేశాడయ్యా, నవ్వుతున్నారు జనాలు బాగానే అని చెప్పని వీళ్ళు కూడా, పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు ట్రై చేయొచ్చాయా, సినిమా ఆడితే వేషాలు వస్తే చెయ్యి అన్నారు. గుమ్మడి గారు, మురళీమోహన్ గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ సరే ఏది చెప్తున్నారులే వీళ్ళు అనుకునేవాడిని అప్పట్లో. సో అట్లా నా ఎంట్రీ. ఆ తర్వాత ఆ సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి. తర్వాత నేరం అనే సినిమా వచ్చింది, ఆయన చేశాడు, సత్యారెడ్డి గారు, దానిలో క్యారెక్టర్ చేశారు, అది కూడా పెద్ద ఆడలేదు. తర్వాత సత్యభామ సరదా కృష్ణులు అని మన పోసర్ కిషోర్ గారు ప్రొడ్యూస్ చేశాడు, అది కూడా పెద్దగా ఆడలేదు, సగంలోనే ఆగిపోయింది అది. ఇంకా అనవసరం లేదనుకున్నాను అనమాట, ఏదో రన్నింగ్ లైఫ్ మనకి రావట్లేదు సినిమా అని. అప్పుడు మన వంశీ గారు పిలిచారు. వంశీ గారు పిలిచి లేడీ డిటెక్టివ్, స్నేహ అని ఈటీవీ చేశారు ఇలా వచ్చినాయి, దీనిలో ఒక ఎపిసోడ్ చేయబోయా సరదాగా, నా మాట విను. ఆయనతో పాటు బొమ్మలు గీస్తుంటే, ఆయనతో పాటు ఆయన రాస్తుంటే, రచనలు రాస్తుంటే, నేను ఆయనతో పాటు 12-1 o'clock కూర్చునేవాడిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.